रामकृष्ण तेनाली रामकृष्ण के एक छोटी सी कहानी है। बच्चे प्रयत्न कर रहे हैं तो आप सभी लोग देखकर उसका उत्साह बढ़ाइए। शांत से बैठिए। कहानी का नाम है अच्छा मित्र। అంటే నిజమైన మిత్రుడు ఈ కథ పేరు। शुरू कीजिए। అమాత్య తిమ్మరసు राज्य के क्या विषय है? తెలుగులో నేను చెప్తాను డైలాగ్। మంత్రి తిమ్మరసు గారు రాజ్యపు విశేషాలు ఏమిటి? प्रणाम प्रभु, हमारे राज्य का प्रजा सुखी है, मगर एक छोटी सी समस्या है। ప్రణామాలు ప్రభు, మన రాజ్యం యొక్క ప్రజలందరూ సుఖంగానే ఉన్నారు, కానీ ఒక చిన్న సమస్య ఉంది। बोलिए అమాత్య जी। చెప్పండి మంత్రి గారు। కేతం అప్పో నా మైకే రన్ చేయండి। प्रभु, खेतों के लिए जल की व्यवस्था में थोड़ा और अधिक करे तो प्रजा के लिए अच्छा होगी। ప్రభు, పొలాలకి నీటి వ్యవస్థ ఇప్పుడు బాగానే ఉంది, ఇంకా బాగా అధికంగా చేస్తే ప్రజలకి బాగుంటుంది। जरूर करेंगे, तुरंत इसके लिए योजनाएं बनाए जाए और मेरा समक्ष प्रस्तुत करें। తప్పకుండా చేద్దాం, వెంటనే వీటి కొరకు ప్రణాళికలు వేయించి నా దగ్గరకు తీసుకురండి। जो आज्ञा प्रभु। అలాగే ప్రభు। राजगुरु ताताचारी जी। రాజగురు తాతాచార్యులు గారు। प्रभु, ప్రభు, कोई विशेष विषय है? ఏమైనా విశేషాలు ఉన్నాయా? हाँ प्रभु, आने वाला दसरा के कार्यक्रम के लिए सिद्ध कर रहे हैं। ప్రభు, వచ్చే దసరా మహోత్సవ పూజకి ఏర్పాట్లు చేస్తున్నాం। बहुत अच्छा। हमारे చాలా तेनाली మంచిది। रामकृष्ण जी कहाँ हैं? చాలా మంచిది। ఇంతకీ మన తెనాలి రామకృష్ణ గారు ఎక్కడ ఉన్నారు? वह तो हमेशा विलग से आते हैं ना प्रभु। అతను ఎప్పుడూ లేటే కదా ప్రభు। प्रभु प्रभु क्षमा करें। మైక్ తీసుకో, మైక్ తీసుకో, మైక్। प्रभु प्रभु क्षमा करें, दौड़ा आने में देर हो गई। ప్రభువులు వారు క్షమించాలి, రావటంలో కొంచెం ఆలస్యమైంది। आपको तो आदत पड़ गई ही रामा जी। మీకు ఎప్పుడు అలవాటే కదా రామకృష్ణ గారు। गुरुजी प्रणाम। గురువు గారు ప్రణామాలు। प्रणाम प्रणाम। నమస్కారాలు, నమస్కారాలు। प्रभु, आपसे एक निवेदन है। ప్రభువుల వారికి ఒక నివేదన చెప్పాలి। बोलिए अमात्य जी। చెప్పండి మంత్రివర్య। दूर से एक यात्री आए हैं, वह सवाल कर रहे हैं, उसकी समस्या का समाधान करें। उसे सभा में पेश किया जाए। దూరం నుంచి ఒక యాత్రికుడు వచ్చాడు ప్రభు, తను ఒక సవాలు విసిరాడు, దానికి సమాధానం చెప్పమంటున్నాడు। उसे सभा में पेश किया जाए। అతన్ని సభలో ప్రవేశపెట్టండి। यात्री का प्रवेश करें। యాత్రికుల్ని ప్రవేశపెట్టండి। प्रणाम प्रभु। ప్రణామాలు ప్రభు। कहिए आपका क्या सवाल है? नो, हमारे नहीं। राज्य में अष्टदिग्गज ज्ञानी है। చెప్పండి చెప్పండి, మీ ప్రశ్న ఏమిటి? మా రాజ్యంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు। सुना है प्रभु, इसलिए ही मैं यहाँ आया हूँ। విన్నాను ప్రభు, అందుకే నేను నా సమస్యతో ఇక్కడికి వచ్చాను। तो मेरे एक प्रश्न है। ఇదే నా ప్రశ్న। इन तीनों खिलौने के क्या अर्थ है? ఈ మూడు బొమ్మల్లో ఏమి అర్థం ఉంది? ये तो बच्चों के खिलौने है ना प्रभु। ఇవి ఆడుకునే బొమ్మలు కదా, పిల్లలవి। इसमें एक राज छुपा है, उसे बताइए। ఇందులో ఒక రహస్యం దాగి ఉంది, దానిని చెప్పాలి। इसमें क्या है? ये तो खिलौने है प्रभु, हे महाराज। ఇందులో ఏమి ఉంది ప్రభు? ఇవి ఆట బొమ్మలే కదా। ये तो समय व्यर्थ कर रहे हैं। వీళ్ళు మన సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు। रुकिए, मैं एक बार देखता हूँ। ఆగండి ఆగండి, నేను ఒకసారి చూస్తాను। महाराज, इस खिलौने मुझे एक सच्चा मित्र की शिक्षा दिख रहे हैं।
మహారాజు గారు, ఇందులో ఈ బొమ్మల్లో నాకు ఒక నిజమైన మిత్రుడు ఏ విధంగా ఉండాలో నీతిని తెలుపుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. विस्तार से विवरण दीजिए। విస్తారంగా చెప్పండి. जो आज्ञा प्रभु। అలాగే ప్రభు. అమ్మ ఫేస్ చేసి ఇలా చూపించండి. एक खिलौने में ऐसे मित्र है जो मित्र की बात सुनता है नहीं। సుంతే హి. చూపించు. ఇలా చూపించు, నేను చెప్పే వరకు నువ్వు చూపించు. ఈ బొమ్మలో ఉన్న మిత్రుడు తన మిత్రుల విషయాలు వింటాడు మరియు వెంటనే వదిలేస్తాడు. ఒక చెవిలో నుంచి వింటాడు, ఇంకో చెవిలో నుంచి వదిలేస్తాడు. అసలు మిత్రుడు చెప్పిన మాటలు ఏవి కూడా తను దాచుకోడు, వినడు కూడా. एक खिलौने में ऐसे मित्र है जो मित्र की बात सुनते हैं और सभी से कहते हैं। చూపించమ్మ, నేను చెప్పే వరకు చూపించు. ఈ మిత్రుడు ఎటువంటి మిత్రుడు అంటే చెవి ద్వారా విని అందరి దగ్గరికి వెళ్ళి తన మిత్రుడి విషయాల్ని మిగిలిన వాళ్ళందరితో కూడా చెబుతా ఉంటాడు. వాడు ఇటువంటి మిత్రుడు. చెవి ద్వారా విని నోటి ద్వారా చెప్పేవాడు. एक खिलौने में ऐसे मित्र है जो मित्र की बात सुनता है और अपना हृदय में छुपाते हैं। हम ऐसे मित्र को जीवन में चुनने हैं। हमारे बात చెప్పు. అంతవరకు తెలియాలి. ఈ మిత్రుడు ఎటువంటి మిత్రుడు అంటే తన మిత్రుడి యొక్క విషయాలు విని తన మనసులోనే దాచుకుంటాడు, ఎవరితోని చెప్పడు. మనకి ఇలాంటి మిత్రుడే జీవితంలో కావాలి. बहुत खूब, आपने सही कहा। अभी तक आपके बारे में सुना है, अब देख रहे हैं। మీరు చాలా బాగా చెప్పారు. ఇప్పటి వరకు నేను మీ గురించి, మీ రాజ్యం గురించి విన్నాను. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. बलाराम जी बला, आपसे हम बहुत खुश हैं। आप हमारे राज्य का गर्व है। लीजिए एक छोटी सी विनाम। धन्यवाद महाराज। బలా, శబాష్ రామా గారు, శబాష్. మీ వల్ల మేము ఎప్పుడూ సంతోషం మరియు గర్వంగా ఉంటున్నాము. మీరు మా రాజ్యానికి గర్వకారణం. ఈ చిన్న బహుమతిని తీసుకోండి. ధన్యవాదాలు మహారాజా. आज की दरबार यही समाप्त होती है। ఈ రోజు సభ ఇక్కడితో ముగిస్తుంది. जो आज्ञा प्रभु। అలా వరుసగా నిమిషం ధన్యవాదాలు.